నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ షాహిదా. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను చూసి ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ షాక్ తింది. సన్నగా మారిన రోహిత్ శర్మను గుర్తుపట్టలేకపోయానని తెలిపింది. రోహిత్ కుర్రాడిలా మారిపోయాడని ప్రశంసించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అంతర్జాతీయ టీ20తో పాటు టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2027 గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న రోహిత్ శర్మ అందుకోసం ఫిట్నెస్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టాడు. కఠినమైన డైట్ తో ఏకంగా 10 కిలోల బరువు తగ్గి సన్నగా మారిపోయాడు. ఐపీఎల్ ఈ సీజన్ లో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ క్యాంపులో ముమ్మరంగా సాధన చేస్తున్నాడు. ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ సెషన్ ను నీతా అంబానీ సందర్శించింది. ఆటగాళ్లతో పాటు కోచ్లతో సరదాగా ముచ్చటించింది. ఈ క్రమంలో ఫిట్నెస్ ఫ్రీక్ గా మారిన రోహిత్ శర్మను చూసి అవాక్కైంది. హే రోహిత్, నిన్ను అస్సలు గుర్తుపట్టలేదు, కుర్రాడిలా మారిపోయావని కితాబిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకోగా వైరల్గా మారింది. ఈ వీడియోలో హెడ్ కోచ్ మహేలా జయవర్ధన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన నీతా అంబానీ ఆ తర్వాత బౌలింగ్ కోచ్ కీరన్ పోలార్డును కలిసింది. పోలీ కాకాకు హాయ్ చెప్పాలని తన గ్రాండ్ చిల్డ్రన్స్ కు చెప్పింది. దాంతో అక్కడ నవ్వులు పూయగా తనను పోలీ కాక అనడంతో పోర్టర్ అవాక్కయ్యాడు. ఆ తర్వాత రోహిత్ ని చూసి నీతా అంబానీ, మై గాడ్ రోహిత్, నిన్ను నేను గుర్తుపట్టలేదు, నువ్వు కుర్రాడిలా కనిపిస్తున్నావని అంది. ఆమె మాటలకు రోహిత్ నవ్వుతూ సంతోషం వ్యక్తం చేశాడు. గత 5 ఏళ్లలో 6వ టైటిల్ కోసం నిరీక్షిస్తున్న ముంబై ఇండియన్స్ ఈసారి 6 కొట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఆదివారం వాంఖడే వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగే తమ తొలి మ్యాచ్ తో క్యాంపెయిన్ ను ప్రారంభించనుంది. పేసర్ పై ముంబై ఇండియన్స్ చాలా భీకరంగా ఉంది.